విధంగా ఆసక్తికరంగా చెప్పింది మన సాహిత్యం ఒకటే, భారతీయ సాహిత్యం ఒక్కటే. మరొక అందమైనటువంటి చమత్కారమైన పద్యం ఈ భాగంలో ఈ వారం. కృష్ణదేవరాయలు సభలో కూర్చొని ఉండగా, కొలువుదీరి ఉండగా, తెనాలి రామకృష్ణుడు అక్కడ కూర్చొని ఉండగా, అష్టదిగ్గజాలు ఉండగా ఒక లేఖకుడు వచ్చాట. పిల్లలకి చెప్పడానికి, భాష పట్ల ఆసక్తి కలిగించడానికి చాలా బాగుంటాయి ఈ పద్యాలు. రాసేవాడు అప్పట్లో ఈ కూసేవాళ్ళు వేరే, రాసేవాళ్ళు వేరే. కవులు ఎవరు రాసేవారు కాదు. అదే కవిత్వం చెప్పడం అనే మాట పూర్వం ఉంది, కానీ కవిత్వం రాయడం అనే మాట పూర్తిగా ఆధునిక కవిత్వం, వచన కవిత్వం వచ్చింది సుమారుగా. పద్యాలు రాసేటప్పుడు రాయడం అని మాట్లేదు, చెప్పడమే, ఆశువుగా చెప్పడం అంతే. ఆశువుగా చెప్పినా, ఆలస్యంగా చెప్పినా చెప్పడమే మొత్తం మీద, రాయడం అనేది లేదు. అది చెప్పే రోజుల్లో మరి ఎవరు రాసి ఎలా దక్కే మనకి ఇవన్నీ? తాటేకుల మీద వేరే వాళ్ళు రాశారు. కవి ఉయ్యాల బల్ల మీద కూర్చొని శుభ్రంగా భోజనం చేసేసి తాంబూలం వేసుకుని చక్కగా, భార్య కూడా చక్కగా రసరమ్యంగా ఆనందింపజేస్తూ ఉంటే, మంచి మాటలు చెబుతూ ఉంటే, మధ్యలో ఆ ఉత్సాహంలో మంచి పద్యాలు చెప్పేవాడు. లేకపోతే ఉద్యాన తోటలో కొబ్బరి చెట్టు కింద కూర్చొని ఆ బొండం నెత్తి మీద పడకుండా చూసుకుని ఓ పద్యం చెప్పు. ఈ లేఖకుడు ఏం చేసేవాడు? ఈయన కూడా గొప్ప శ్రమ పడేవారు పాపం. ఈ లేఖకుడు కూడా 4 తాటాకులు అంటే అలేఖములు అంటారండి, వైట్ పేపర్స్ అని మనం ఇవాళ అంటాం కదా, అలేఖములు అంటారు. రాయని కాగితాలు అన్నమాట. అవి ఇలా చెక్కేసి శుభ్రంగా, ఇటుపక్క కూడా ఇలా గుండ్రంగా చెక్కేసి ఉండేవి శుభ్రంగా. అవి ఆరబెట్టేసి ఆరబెట్టడం, పూర్తిగా ఎండబెట్టరు, పూర్తిగా ఆరబెట్టరు, జాగ్రత్తగా ఉంటారు. దాని పద్ధతి దానికి. అవి మళ్ళీ చెదపట్టకుండా, తడిసిపోకుండా గూళ్ళో పెట్టుకుని చూసుకునేవారు. అవి పట్టుకుని గంటం పట్టుకుని సిద్ధంగా ఉండేవాడు. ఎందుకంటే ఈ కవి గారు ఎప్పుడు చెబుతారో తెలియదు పద్యం. ఏమో లేఖగా అనగానో చెప్పండి అనేవారు. అలాంటి లేఖకులలో కొంతమంది ముత్యాల కోవల రాసేవారు తెలుగు. దాని నైపుణ్యం దాంది. అందులో మళ్ళీ పోటీలు పెట్టేవారు, వాళ్ళకి బంగారపు కంకణాల బహుమతి ఇచ్చేవారు. అసలు లేఖకులైన వాళ్ళు కొంతమంది కావ్యాలు అంకితం తీసుకున్నారు. తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహాత్మ్యాన్ని విరూరి వేదాద్రి మంత్రి అని ఒక లేఖకుడికి అంకితం ఇచ్చాడు. ఆశ్చర్యపోతాం మనం, వాడు అంత ధనవంతుడు కూడాను. ఆయన ఈయనకి సన్మానం చేశాడు, విరూరి వేదాద్రి మంత్రి. అటువంటి లేఖకులలో ఒకడు బాగా గర్వించి ఉన్నాడు. ఎవ్వరు ఎంత వేగంగా చెప్పినా నేను రాసేస్తాను. ఒక 100 కావ్యాలు రాసేసరికి మరి కొంత నమ్మకం వచ్చేస్తుంది కదా, గర్వం కూడా వస్తుంది. నమ్మకాన్ని ఎప్పుడు గర్వంగా పెరగనివ్వకూడదు. పెరిగితే ఎవడో ఒకడు కొమ్ములు తీసేస్తాడు. ఇంకా అదే జరగబోతుంది ఇప్పుడు. ఆయన వచ్చాట, మీ కవుల్లో ఎవరైనా సరే పెద్ద ఏదో పద్యాలు చెప్తారంటారు, చెప్పమనండి, నేను వేగంగా రాసేస్తాను. అసలు నేను రాసినంత వేగంగా వారు చెప్పలేరు, నాకు గంట ఆకుండా చెప్పమని దమ్ముంటాను. వినాయకుడు అలా అన్నట్టు వ్యాసుడితో, ఆకుండా చెప్పాలయ్యా నువ్వు అని. సరే నువ్వు అర్థం కాకుండా రాయడానికి వీలేదన్నట్టు ఆయన. సరికి ఈ లేఖకుడు ఇలాగే చెప్పమని అన్నాడు. ఏవో అలసాని పెద్దన గారు ఓ పద్యం చెప్పాడు, అటజని కంచె భూమి విసురుడు అన్నాడు. రాసేస్తున్నాడు వీడు దొంపదేగా. అప్పుడు ఆయన ఏమో ఆలోచించి ఏదో చెప్పాలి, ఈయనకేమో ఆలోచించాలి, ఏమన్నా చెప్పింది రాయడమే కదా. పైగా ఇప్పుడు పాత పద్యాలు అప్పగించడం వీళ్ళు కొత్త పద్యం చెప్పాలి. కొత్త పద్యం మరి కొంచెం ఆలోచించాలి, కాస్త భావుకత, ఊహ ఉండాలి. మరి ఈయన ఊహ పనే ఉంది, ఊరికే రాయడమేగా. రాసేస్తున్నాడు. తెనాలి రామకృష్ణుడు లేచి, నేను చెప్తానంటే రాయమని అన్నారు. అప్పటికే సభలో అంతా నవ్వుతున్నారు, వీడు ఏదో చేస్తాడరా బాబు గమ్మత్తాడు. ఈయన లేచి ఏమన్నా డ్రట బాబా అన్నాడు. మనవాడు ఆగిపోయాడు. ఎలా రాయాలి? ఇదే ఇప్పుడు డ్రర్ అంటే దీని కింద ఏం ఒత్తి పెట్టాలి? ఇప్పుడు వీడి కింద వీడు ఒత్తి పెట్టుకోవాలి, లేదా వాడి కింద వాడు ఒత్తి పెట్టాలి. అందుకే చెప్తారంటే శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉంటాయండి. ఎప్పుడు గర్వం పనికిరాదు. నేను చాలా గొప్పవాడిని, నన్ను మించినవాడు అవ్వలేడు, నేను ఎలాగైనా సరే నేను ఏదో, ఇవన్నీ కుదరదు. ఇంకా ప్రతి దానికి ఒక ఉపాయం ఉంటుంది. ఈయన ఇలా ఆలోచించేలో మన పద్యం అయిపోయింది. డుర్రట బాబా తలపై పువ్వట జాబిల్లి వల్ల బూదట చేదుం పువ్వట చూడన్ కణులు కవ్వట. మళ్ళీ అదొకటి, చూడం కణులు కవ్వట అరయంగ అట్టి హరునకు జేజే. ఇది శివస్తోత్రం అన్నాడు. అర్థం లేని పద్యం చెబుతా, అర్థం రాపడం ఒకటి. డుర్రట బాబా, బాబా అంటే వాహనం అని అర్థం, అచ్చ తెలుగు మాట. ఇప్పుడు ఏదో బాబా గారికి వర్తించదు ఇది. మామూలుగా అచ్చ తెలుగులో బాబా అంటే వాహనం. డ్రర్ అన్నాడు అంటే ఏమిటి? ఎద్దు రంకె వేసేటప్పుడు డ్రర్ అంటుంది, దాన్ని అనుకరించాడు ఇక్కడ. సాధారణంగా మనందరికీ అడుగులు హాయి అనగానే చిన్నపిల్లలు జోకొడుతున్నారు, అంతే కదా, అలా వెంట తెలిసిపోతుంది కదా. అలాగే ధనాధన్ అనగానే ఏదో పేలింది, ఫటాఫట్ అనగానే ఏదో జరిగింది అర్థమవుతుంది కదా. ధ్వన్యనుకరణ పదాలు అంటారు. వీడు దుంపదగ్గ దాన్ని ఆశ్రయించాడు. డ్రర్ వాట అనగానే ఎద్దు, బాబా ఎద్దు వాహనం ఎవరికి?
శివుడికి వాహనం. ఇంకక్కడ శివుడు వర్ణన. మిగిలిన పంచమి పర్వాలేదు. తలపై పువ్వట జాబిల్ని, చంద్రుణ్ణి తల మీద పువ్వుగా ధరించాట, శిరస్సుకు ఆభరణం. వల్ల బూదట, వల్లకాట్లో బూది శరీరం మీద పూసుకుంటాట, వల్ల బూది. చేదుం బువ్వట, విషం తింటట, ఏమిటో ఏం దేవుడో. చూడంగణుడు కవ్వట, మళ్ళీ దగ్గర బుడుబుక్ బుడుక్ బుడుక్ బుడుక్, ఇడుబుడుక్ డమరకం. అందుకని చూడంగణుడు కవ్వట, అడుక్కెల రాదు, అదంతే. నువ్వు ఏదో ఒకటి రాసి సరిపెట్టాలి తప్ప సరైన అక్షరాలు లేవు. ఈ తువ్రట ఉందనుకోండి, ఇప్పుడు మీరు మాత్రం అలా రాస్తారు అంతే. తా రాసి తకారం కింద వావొత్తు పెట్టి దాని కింద వృత్తం పెడితే తువ్రు అని సరిపోతుంది. కొంచెం ఇంచుమించు, అది కూడా సరైనది కాదు, సంపూర్ణంగా సరైనది కాదు, ఊరికే మనకు తెలియడం కోసం. అందుకని అంత చమత్కారంగా పద్యం చెప్పి చేదు మువ్వట చూడంగా లొక్కవ్వట, వీడు డుడుక్కట, ఎంతకంటే ఏం లేదుట, అరయంగా అట్టి హరుణకు అటువంటి శివుడికి నమస్కారం. వీడు దుడు దగ్గర ఆగిపోయాడు, ఇంకేముంది. అబ్బాయి అనవసరంగా గర్వించకో, నువ్వు ఎన్ని రకాల పంతాలకు పోయావంటే మమ్మల్ని మించిన వాళ్ళు లేడు. ఇంకా మర్యాదగా వచ్చావు, నువ్వు గొప్ప లేక కూడా మేము ఒప్పుకున్నాం. అలసాని పెద్దగారు లాంటి మహానుభావుడు ఆశువుగా 32 పాదాలు ఉత్పలమాలకు అలా డగడగడగడగా చెప్పేసినటువంటి పెద్ద మనిషి నువ్వు రాస్తుంటే చెప్పలేకపోయాడు, మేము చూసాం, సంతోషించి అంతవరకు ఇంకెవరు లేరు నన్ను మించిన వాళ్ళు అంటావేంటి. ఆ అతి ధోరణి పనికిరాదని చెప్పారు. ఇది మనం ఈ పద్యం నుంచి నేర్చుకోవాల్సింది. ఎంత విద్య మనం సంపాదించినా